హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ సంబంధించి వి మొబైల్ బ్యాంకింగ్ యాప్లో మనం బ్యాంక్ స్టేట్మెంట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈరోజు అయితే డిస్కస్ చేసుకుందాం. సాధారణంగా వి మొబైల్ బ్యాంకింగ్ మనమైతే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారైతే చేయండి. ఇన్ కేస్ ఇంకా ఎవరైతే చేసుకోలేదో వారికి వీడియో లింక్ అయితే పైన ఇస్తాను. అక్కడి నుంచి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయండి. వేరే విధంగా మనం స్టేట్మెంట్ అయితే డౌన్లోడ్ చేయలేం. ఇది ఒక్క ఆప్షన్ ద్వారా మనం అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు యాప్ ద్వారా. వి మొబైల్ బ్యాంకింగ్ అనేది ప్రతి ఏపీజీవికి సంబంధించి బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది యూజ్ అవుతుంది. అండ్ అయితే యాప్ అయితే ఇలా అయితే ఉంటుంది, అందరికీ తెలిసే ఉంటుంది. తెలియలేని వాళ్ళు అయితే ఇది చూడండి. అండ్ యాప్ రిజిస్ట్రేషన్ కొరకు నేనైతే వీడియో లింక్ ఇస్తాను, యాప్ లింక్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో చూడండి. అండ్ మనమైతే ఇక్కడ ఎంపిన్ ఎంటర్ చేసేస్తాము. అండ్ ఎంపిన్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇలాగైతే పేజ్ అయితే ఉంటుంది. ఇక్కడ మై అకౌంట్స్లోన ఇక్కడ అకౌంట్ సమ్మరీ అలాగే అకౌంట్ స్టేట్మెంట్ అని ఉంటుంది. అకౌంట్ స్టేట్మెంట్ మీద క్లిక్ చేసుకుంటే సెలెక్ట్ అకౌంట్, మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ ట్రాన్సాక్షన్ ఫర్ కరెంట్ పీరియడ్, స్పెసిఫిక్ పీరియడ్. కరెంట్ పీరియడ్ అంటే మనమైతే సపోజ్ వాళ్ళు ఇచ్చారు చూసారా, కరెంట్ పీరియడ్ ఆల్ ట్రాన్సాక్షన్ విత్ ఇన్ 3 months బింగ్ డిస్ప్లేడ్ అంటే 3 నెలలది మనైతే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది అంటే కరెంట్ పీరియడ్లో. స్పెసిఫిక్ పీరియడ్ అంటే మనం డేట్ సెట్ చేసుకోవచ్చు, 12 months కానీ మనకి ఇయర్ వైజ్గా కానీ మనకు నచ్చిన డేట్స్ ద్వారా మనమైతే స్పెసిఫిక్ పీరియడ్ సెలెక్ట్ చేసుకొని మనమైతే చేసుకోవచ్చు. ఈరోజు ఇప్పుడు నేనైతే 2 steps కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇది ఏంటంటే కరెంట్ పీరియడ్, ఇంకోటి అంటే స్పెసిఫిక్ పీరియడ్. ఫస్ట్ కరెంట్ పీరియడ్ అంటే 3 months అంటున్నాను. అంటే ఈ మంత్ జూలై అనుకోండి, లాస్ట్ అంటే జూలై, జూన్, మే 3 months కూడా మనం చూసుకోవచ్చు. అలాగే స్పెసిఫిక్ పీరియడ్ అంటే అండ్ ప్రీవియస్ ఇయర్ కానీ అండ్ 2024 కానీ 23 కానీ 22 కానీ అలా మనం మంత్లీ వైజ్గా కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మనం స్టేట్మెంట్ని వ్యూ స్టేట్మెంట్గా చూసుకోవచ్చు, అలాగే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు పీడిఎఫ్గా. ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ వ్యూ ద ట్రాన్సాక్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకైతే కనబడడం జరుగుతుంది. ఇలా అయితే మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, చాలా సింపుల్. అండ్ ఇలాగైతే మనం అయితే చూసుకోవడానికి అండ్ ఇక్కడ ప్రతి ఒక్కటి ఉంటుంది, మనకి క్రెడిట్ అయ్యింది అండ్ ట్రాన్స్ఫర్ అయ్యింది అండ్ ఇలా అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మొబైల్ బ్యాంకింగ్ అనేది చాలా మేజర్ రోల్ అయితే పాటిస్తుంది, ఏ ఎస్బీఐ అయినా అండ్ ప్రతి ఒక్కటి కూడా, అలాగే ఏపీజీబీ కూడాను. అండ్ స్టేట్మెంట్ కొరకు అయితే మనం అయితే ఇలా చూసుకోవచ్చు, ఇయర్ వైజ్గా కానీ అండ్ మంత్లీ వైజ్గా కానీ. అండ్ ఇక్కడ చూసుకున్నారా వ్యూ స్టేట్మెంట్ అండ్ డౌన్లోడ్ పీడిఎఫ్. అండ్ ఇప్పుడు మనం స్పెసిఫిక్ పీరియడ్ గురించి మాట్లాడుకుంటే మనం ఒక డేట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది జూలై మంత్ కదా, మనం స్టార్టింగ్ 2024 జనవరి నుంచి అండ్ 2025 జనవరి వరకు కూడా చూసుకోవచ్చు. అలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. 24 month ఇక్కడ చూసుకున్నారా, మే 2025 నుంచి ఈ జూలై వరకు కూడా చెక్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ పీడిఎఫ్ మీద క్లిక్ చేసుకుంటే పీడిఎఫ్గా డౌన్లోడ్ అవుతుంది. అండ్ మన మెయిల్కి కూడా పంపించుకోవచ్చు. అండ్ ఓకే మీద క్లిక్ చేసుకుంటే మనకు డౌన్లోడ్ అవుతుంది. అది మన పీడిఎఫ్ యాప్లో ఉంటుంది, అక్కడి నుంచి మనం అయితే చెక్ చేసుకోవచ్చు. ఇలా అయితే ఈజీగా మనం పీడిఎఫ్ అయితే మనం చేసుకోవచ్చు అండ్ చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ గైస్ ఇప్పుడు చూడండి, పీడిఎఫ్ అయితే ఇలాగైతే విజిబుల్ అయింది. ఇలా అయితే పీడిఎఫ్ అయితే మనకు కనబడుతుంది. ఈ పీడిఎఫ్ని మనం యూజ్ చేసుకోవచ్చు అండ్ మనం ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు అండ్ మనకు యూస్ఫుల్ అవుతాయి అండ్ ఎవరికైనా మనం ఇవ్వాలనుకుంటే. అండ్ గైస్ ఇలా అయితే మనం మన బ్యాంక్ స్టేట్మెంట్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. గైస్ స్టేట్ బ్యాంక్ సంబంధించి కానీ కెనరా బ్యాంక్ సంబంధించి కానీ ఐపీబీకి సంబంధించి కానీ వీడియోస్ అయితే ఉన్నాయి బ్యాంక్ స్టేట్మెంట్ కొరకు.